ప్రపంచ దేశాలు మనల్ని ఎదగనిస్తాయా లేదా? ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఉగ్రవాదులు కసాబ్ లాంటి వాడు ఎలా వచ్చాడు, ఇక్కడ కరాచీ నుంచి బోట్లో వచ్చి కాల్ చేశాడు. ఆయనకి సంబంధం లేని ఒక డిపార్ట్మెంట్, ఆయన పరిధిలో లేని ఒక విభాగం, అందులో లోపలికి వెళ్ళి అక్కడ జరుగుతున్న అక్రమాలను బయటపెట్టిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ఆంధ్రప్రదేశ్లో ఒక్క పవన్ కళ్యాణ్. నేను ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? ఓటున్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి? సీజ్ ద షిప్. యాక్చువల్గా ఆయన చూసి, ఆయన స్టైల్ చూసి మనం పవనిజం అని ఫాలో అవుతాం, కానీ ఆయన వే ఆఫ్ యాక్షన్ చూసి యాక్చువల్గా మనం పవనిజం అని ఫీల్ అవ్వాలండి. ఎందుకంటే ఆయన కాకినాడ పోర్ట్లో ఆయన ప్రదర్శించిన ఏదైతే తీరుందో దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ పలకాలి. ఏ పబ్లిక్ లీడర్ అలా వెళ్ళి అక్రమాలను బయటపెట్టిన వ్యక్తి ఇంతవరకు ఎవరూ లేరు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళిద్దరూ ఎవరు ఇంత డీప్గా చొరవ చూపించలేదు. కానీ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ మా ప్రభుత్వం నడుస్తోంది, మీరెందుకు వెనకుండి యాక్షన్ తీసుకోలేదు అని చాలామంది ఆరోపణలు చేస్తారని ఆయనకి తెలుసు. కానీ లైవ్లో అక్కడ జరుగుతున్న విషయాలను తెలుసుకొని అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేశారు. చూసారా, నిజంగా ఆయన ఒక లీడర్ అని మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఆయన్ని స్వయంగా అధికారులు అడ్డుకున్నారంట, మీరు వెళ్ళకూడదు, ఇక్కడ వెళ్తే 10,000 మంది ఉద్యోగాలు కోల్పోతారు అని. అయితే ఉద్యోగాలు కోల్పోతారని తప్పులను మనం ప్రోత్సహిస్తామా అని ఆయన చెప్పిన మాటలు నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మనం పని చేయొచ్చు, ఆ వృత్తి ఎలా ఉండాలంటే న్యాయబద్ధంగా ఉండాలి. మొత్తానికి అడ్డుకోవడంలో ఆయన ఫస్ట్ స్టెప్ అయితే తీసుకున్నారు. ఫ్యూచర్లో ఎలా వెళ్తుందో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ పవనిజం అంటే ఎలానే ఉంటుందా అని మనకు క్లారిటీగా ఒకసారి చూపించారు. ఇంతకుముందు సనాతన ధర్మం గురించి ఆయన చెప్పిన మాటలు, ఇప్పుడు అక్రమాలను అడ్డుకట్ట వేయడానికి ఆయన తీసుకుంటున్న చొరవ చాలా బాగానే ఉంది. కానీ ఎలక్షన్ టైంలో 30,000 మంది మహిళలు, ఆడవాళ్ళు లేదా అమ్మాయిలు తప్పిపోయారని ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఆయన ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఒకసారి ప్రజలందరికీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది. రీసెంట్గా చూసుకోవచ్చు, ఆయన ఒక స్టేట్మెంట్లో పేపర్లో వచ్చిన దాన్ని మెయిన్ చేస్తూ 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని ఆయన స్వయంగా ఆయన ట్వీట్ చేశారు ఒకప్పుడు. మరి వాటి మీద ప్రభుత్వం ఏం చొరవ తీసుకుంటోంది అనేది ప్రజలకు ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది. చేతికి అందొచ్చిందే మాత్రమే మేము చూపిస్తాం, దొరకంది మేము వదిలేస్తామంటే అది ప్రభుత్వ పరిపాలన అవదు. మనం ప్రజలకు ఒక మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాం కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. అండ్ ఎందుకంటే ఇది స్వయంగా ఆయనే బయట పెట్టారు ఆ విషయాన్ని. కాబట్టి ఆ 30,000 మంది మన ఏపీ నుండి తప్పిపోయి అంటే మిస్సింగ్లో ఉన్న ఆ 30,000 మంది అమ్మాయిల పరిస్థితి ఏంటో ఒకసారి చెప్పాలి. హయాంలోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్యని తగ్గించే ప్రయత్నంగా మాట్లాడుతున్నారు. దాని మీద కొంచెం ప్రభుత్వం దృష్టి పెడితే చాలా మంచిది. ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క అక్రమ రవాణా పోర్ట్లోనే జరగట్లేదు, ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతోంది. దాని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా మనకు చెప్తే బాగుంటుంది.